వెల్కమ్ టు మై ఛానల్ ఉమా సందాని డైలీ వ్లాగ్స్. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిందని ఫ్రెండ్స్ చూడండి. అమ్మ అయితే ఇంకో ఇక్కడ చెట్లు అన్నీ ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా కట్టించి ఇట్లా పెట్టుకుంది. ఇంకో మిరపకాయ చెట్లు, ఇగో పల్లి చెట్టు కూడా పెట్టుకుంది, ఒకటి టమాటా, ఇంకా అన్ని కూరగాయలు అన్నీ పెట్టేసుకుంది ఫ్రెండ్స్. ఇగో తోటకూర చెట్టు, ఇంకా సంపు ఉంది ఇక్కడ. కల్బంద అల్వేరా చూడండి ఎంత బాగుందో. పుదీనా, ఇది పసుపా అక్క? ఇది పసుపా? ఇంకా పసుపు, పుదీనా, ఇది తులసి అమ్మ. ఇగో పల్లి చూడండి, పల్లి ఎంత వేసుకుంది, ఎంత మంచిగా వచ్చిందో. ఇగో పల్లి, ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు, ఇంకా పెద్దగా కాలేదు, చిన్న ఉంది ఇప్పుడే. ఇగో 3-4 గులాబీలు కూడా కాసినాయి ఇక్కడ. మొత్తం ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. పల్లి అవన్నీ పెట్టుకుంది. ఇక్కడనేమో చామంతి, ఇంకా అక్కడ సైడ్ ఏమో ఇగో పొప్పటి చెట్టు, పప్పాయ, కనకాంబరాలు, చామంతి పువ్వులు చూడండి మొత్తం. ఇంకా తినని మిర్చి కాసినాయి. ఇక్కడనేమో కంది చెట్టు, కంది మిర్చి కాసినాయి చూడండి. ఇగో ఎంత మంచిగా గులాబీ హైబ్రిడ్. ఒరిచేను, ఒరిచేను చెట్టు కూడా పెట్టుకున్నావా? ఒరిచేను అయ్యింది. అన్ని మిర్చి ఎక్కువ తినేటట్లు ఉన్నారు వీళ్ళు, అందుకే మిరపకాయ చెట్లు ఎక్కువ పెట్టుకుండ్రు ఫ్రెండ్స్. ఇక్కడ చామంతి మొగ్గలు పట్టినాయి ఇప్పుడే. ఇక్కడ ఒకటి గులాబీ చెట్టు ఉంది, ఇక్కడనేమో ఎల్లో గులాబీలు ఉన్నాయి. అక్కడ మల్లె చెట్టు మొగ్గలు అయితే పట్టినాయి. ఇగో రండి ఇంట్లోకైతే పోదాముండి. తీసుకొని లేదు నా చేతిలో నీవే పెట్టినా, ఎక్కడ పోపా నేను పట్టుకున్నా అట్లా. పైకి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. అంతే ఇట్లా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి. ఇంకా మా ఇల్లు అయితే అక్కడ ఉంది, చెట్లు అన్నీ ఇక్కడ. ఇగో గాలి కూడా ఇంకా బాగుంది, చల్ల చల్ల. ఇంట్లోకి వచ్చేసినాం. ఇది హాలు, కిచెన్. ఇక్కడ కిచెన్, ఇక్కడ దేవుని రూము. వీళ్ళు బంజారీ కాబట్టి తులసి భవాని అమ్మకు మొక్కుకుంటారు. కిచెన్ కూడా పెద్దగా కట్టించుకుంది. ఇంక ఇక్కడ డైనింగ్ టేబుల్, ఇక్కడనేమో బాల్కనీ, మెయిన్ డోర్ ఉంటుంది. దా పోదాం, దాంట్లో పోదాముండి. ఇక్కడ మొత్తం ఇట్లా సెట్ చేసి పెట్టుకుంది. ఇంకా గ్లాసులు అన్ని ఇట్లా షోరూమ్ కు పెట్టుకుందేమో కానీ దుమ్ము పడింది కొంచెం. అవును. ఒక కిచెన్, 2 bedrooms, 3 హాల్, కిచెన్. 3 bedrooms. ఇది మాట్లాడండి. వాళ్ళకు కొంచెం పూజకాడ నుండి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఇప్పుడే. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇల్లు చూపిస్తారండి అంటే, ఇంకా వాళ్ళు కూడా రీసెంట్ ఇల్లు కట్టుకున్నారు. చూద్దామని అయితే వచ్చినాము. బాగుంది ఇల్లు అయితే, చూసినాము, మీకు కూడా చూపించినాం కదా. ఇంకా బాగానే ఉంది. ఇంకా మొత్తం ఎండ కొడుతుంది, మొత్తం చూపించడానికి బాగుంది, పెద్ద ఉంది. కాకపోతే ఇక మేమైతే ఇప్పుడే పూజకాడ నుండి వచ్చినాం. మస్తు ఉడకపోస్తుంది, అందుకని ఎట్లయినా మా ఫేసులు చూస్తేనే తెలిసి ఉండదు మీకు. ఏమైనా చెట్టును కట్టేసినట్టు, కాకపోతే నాకైతే స్నానం చేసినట్లు అయిపోయింది. ఇంకా ఇల్లు అయితే చూసినాం. ఇంకా మా ఇంటికి మేము మళ్ళీ వెళ్ళాలి కదా, వెళ్తున్నాం ఫ్రెండ్స్. సరేనా, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.